ఇవి చాలా కామన్ ఇష్యూస్ అండి. ప్రతి ఇంట్లో కూడా ఏంటంటే ఇప్పుడు గురుగారు చెప్పినట్లు 30 ఏళ్ళు దాటిన తర్వాత పెళ్లి చేసుకోవడంతో అమ్మకి బాగా అలవాటు అయిపోయి ఉంటాం. మా అమ్మకి తెలియంది మా అత్తగారికి తెలుస్తుందా అని అంటారు. ఇప్పుడు నువ్వు ఒక ఇంటికి మనం కోడలుగా వెళ్తున్నాం అంటే వాళ్ళ వారసత్వాన్ని వాళ్ళ వంశాన్ని మోస్తున్నాం. సో కంప్లీట్లీ మనం ఆ ఇంటికి చెందిన వ్యక్తులుగా ఉండబోతున్నాం అన్నప్పుడు ఉండబోతున్నాం కాదు, ఆ ఇంటికి చెందిన వ్యక్తులమే కాబట్టి అవెందుకు ఆచారాలు ఇవి పాటించడానికి మీరు మెంటల్ గా ప్రిపేర్ అవ్వకుండా ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు. పెళ్లి అంటేనే మనం ఒక భర్తకి కమిట్ అయి ఉంటామని కాదు, ఒక ఫ్యామిలీకి కమిట్ అయి ఉంటామనే ఒక చిన్న అండర్స్టాండ్మెంట్ అండి. అక్కడి నుంచి అది అర్థం చేసుకోలేక ఆవిడ చెప్పినట్టు మేము వినడం ఏంటి, అహంకారంగా కూడా ఉంటున్నారు ఇప్పుడు. సో అంటే ఇప్పుడు అహంకారం అత్తగారులు కూడా మేబీ ఇట్లా వివరించి చెప్పగలిగితే మేబీ ఇది కాదని చెప్తారు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ ఈ 30 సంవత్సరాలు ఇందామని చెప్పుకున్నట్టు అలవాటు అయి ఉండి దాన్ని కొత్తగా స్వీకరించడం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. కొంతమంది అయితే కొంచెం అంటే ఇంకా మీ పల్లెటూర్లలో అయితే మా మాట వినాలి కొంత రిస్ట్రిక్ట్ చేస్తారు. ఆ వాతావరణానికి కూడా వాళ్ళు ఏంటంటే అడ్జస్ట్ కాలేక అంటే అలా చెప్పడానికి కారణం ఏంది అంటే గట్టిగా చెబితే వింటారు అనే ఒక ఆలోచన వాళ్ళని ఏదో కోడల్ని అనాలి అని ఎక్కడా కూడా లేదు. గట్టిగా చెప్తే వింటారు అన్న ఒక ఆలోచన. అప్పటి వరకు ఏంటంటే అమ్మ నాన్న గారాభంగా పెంచుకుంటూ వస్తారు. అదే గారాభం ఇక్కడ ఉంటే కొన్ని సందర్భాల్లో పనికిరాదు. గట్టిగా ఇప్పుడు భర్త కానీ అత్తగారు మామగారులు కానీ ఆడబిడ్డ కానీ ఎవరైనా సరే కొంచెం కటువుగా మాట్లాడటం వల్ల ఈ సాంప్రదాయానికి అలవాటు అవుతారు. ఎందుకు వీళ్ళతోటి ఈ సాంప్రదాయం పాటిస్తే సరిపోతుంది కదా, మాటలు పట్టం ఎందుకు అనే ఆలోచన వస్తుంది. ఈ సాంప్రదాయంలోకి వచ్చేస్తారు అన్న ఒక ఆలోచనే, అంతేకాని ఇది అమ్మాయిని ఏదో చెయ్యాలి అన్న ఆలోచన కాదు. ఆ కోణంలో మీరు ఆలోచించండి. వాళ్ళు అరుస్తున్నారు అని చెప్పేసి కేసులు పెట్టేయడం చేయడం ఇదంతా కూడా ఏంటంటే మనంగా ఉచ్చులో పట్టవే ఒక రకంగా చెప్పాలి అంటే. ఈ రోజున కేవలం ఎందుకు ఇన్ని విడాకుల ప్రాబ్లమ్స్, అఫ్ కోర్స్ నేను అందరి ప్రాబ్లమ్స్ ఒకేలా ఉండవులేండి, కొన్ని ఉంటాయి విపరీతమైన పరిస్థితులు, వాటికి మనం ఏం చేయలేం. కానీ బట్ చాలా తక్కువ మంది నాకు తెలిసి అట్లాంటివి సీరియస్ కేసుల్లో విడిపోవడం అనేది ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ అయితే ఇలాంటి చిన్న సిల్లీ రీజన్స్ కి విడిపోతున్నారు. అంటే నా అనుభవంలోకి వచ్చినవి కొన్ని చెప్తాను వినండి. అంటే నా పరిధిలో నేను చూసినవి ఏంటంటే కూర సరిగ్గా ఉండలేదు అని చెప్పేసి వదిలిపెట్టింది, నాకు ఇష్టమైన కూర తేలేదని వదిలిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అది నేను చూశాను. అలాంటి వాళ్ళని ఏంటంటే అది మరీ ఇంకా వాళ్ళని ఏమనాలో కూడా ఇంకా నాకు అర్థం కావట్లేదు. రీజన్స్ అండి అంటే ఆ వ్యక్తి అవతల వ్యక్తితో ఉండలేకపోతున్నాడు, వెళ్ళిపోవాలి, రీజన్ చెప్పడానికి ఏమీ లేదు. అది అలాంటివి అవి చాలా సరి అయిన కారణం అయితే పర్వాలేదు, కానీ మరీ తోసిపిచ్చేటువంటి కారణాలు ఇప్పుడు మనకి శాస్త్రంలోనే ఉంది. పెళ్లికి ముందు అమ్మాయికి ఇంకొద్ది రోజుల్లో పెళ్లి చేస్తామనగా ఆ అమ్మాయి తల్లిదండ్రి మొత్తం కూడా నీవు అత్తగారింటికి వెళ్ళి అత్తగారి వాళ్ళ సైడే ఉండాలి, నీ భర్త ఆడబిడ్డల్ని తల్లిదండ్రులని, నీ భర్త తల్లిదండ్రులని అంటే ఈ అమ్మాయి అత్తగారి మామగారు వాళ్ళని ఎక్కడా కూడా వీళ్ళ మనసు నొచ్చుకోకుండా వీళ్ళను విడతీయకుండా జాగ్రత్త పడు అని శాస్త్రంలో ఉంది. దాన్ని తల్లిదండ్రులు చెప్పకపోవడం చాలా వరకు మైనస్ అవుతుందండి. ఇవాళ రేపు ఫోన్స్ కూడా లేచిన దగ్గర నుంచి ఏం కూర అని మొదలు పెడితే రాత్రి పడుకునేంత వరకు కూడా ఈ అత్తగారింట్లో జరిగిన ప్రతిదీ కూడా అక్కడ చేరాలి. ఇదొకటి చాలా ఇబ్బందికరమైనటువంటి ఫోన్స్. కొంత మంచి అయినప్పటికీ 30% చెడే ఉన్నాయి. లేనప్పుడు ఫోన్ చేయడానికి అవైలబిలిటీ ఉండేది కాబట్టి ఏ గొడవ లేదు, హాయిగా ఉండేది. ఇప్పుడు ఫోన్స్ వచ్చాయి, ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ వెళ్ళిపోతుంది అనమాట. అండ్ అత్తగారులు కూడా ఆలోచించగలగాలండి. ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఒక ఇంట్లో గారాభంగా పెరిగి వచ్చిన అమ్మాయి ఒక్కసారిగా మారిపోవాలి అంటే అది ఎవరికైనా కష్టమే. మీరు కూడా కోడలుగా ఒక ఇంటికి వచ్చి అది ఫేస్ చేశారు కాబట్టి ఈ జనరేషన్ వాళ్ళని మీరు కూడా అర్థం చేసుకుంటూ ఉంటే కనుక మీ ఫ్యామిలీకి ఏ ప్రాబ్లం రాదు. మీరు రిస్ట్రిక్ట్ చేయాలి, లేదంటే కోడలంటే కంపల్సరీ ఒక బానిస అన్న రేంజ్ లో చూసేవాళ్ళు. బానిస అన్న కోణంలో ఎవరూ చూడట్లేదమ్మా. అది 100% ఇస్తాను. గత ఒక
30 సంవత్సరాల కిందటి నుంచి లెక్కేసుకుంటే కోడలు ఒక బానిస అన్న కింద ఎవరూ చూడట్లేదు. అది పల్లెటూళ్ళల్లో ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చు, దాన్ని ఎప్పటికప్పుడు పెద్దవాళ్ళు సరిచేస్తూ ఉన్నారు, అది పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఆ కోణంలో అత్తగారు ఆలోచించవద్దు, నేను బానిసని అని కోడలు ఆలోచించవద్దు. అసలు అది ఆ ఆలోచనే లేదు ఈ కాలంలో. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అమ్మాయికి మెచ్యూర్ రావాలి అని చెప్పింది ఎందుకు? ఇక్కడి నుంచి అటు పోతున్నప్పుడు ప్రతి పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఓటేస్తున్నాం, 18 సంవత్సరాలే అని చెప్పారు గవర్నమెంట్. అంటే 18 సంవత్సరాలకే ఎవడు మంచివాడు, ఎవడు చెడ్డవాడు, ఎవడికి నేను ఓటేస్తే నా యొక్క గ్రామము కానీ, నా రాష్ట్రం కానీ, దేశం కానీ బాగుంటుంది అనే ఆలోచన, అంటే దేశం వరకు ఆలోచించేంత శక్తి 18 ఏళ్ళకే వచ్చినప్పుడు నీకు 30 ఏళ్ళకి ఎంత రావాలి? ఆలోచించండి, 30 ఏళ్ళకి ఎంత రావాలి? ఈ చిన్న కుటుంబాన్ని నువ్వు దేశం మొత్తాన్ని ఆలోచించగల మేధాశక్తి 18 ఏళ్ళకి వస్తే, నీ కుటుంబాన్ని గురించి ఆలోచిస్తూ నీ కుటుంబంలో మెలిగే శక్తి నీకు 30 ఏళ్ళు వచ్చినా కానీ రాలేదు అంటే అర్థం చేసుకోవాలి ఇంకా ఈ యొక్క పరిస్థితి ఎలా ఉందో. అంటే మనకేంటంటే ఈ ఆహారం అండి, మెయిన్గా రజోగుణానికి సంబంధించిన ఆహారాన్ని మొదటి నుంచి తీసుకోవడం వల్ల అన్ని రజోగుణానికి సంబంధించిందే ఉంది. సాత్వికమైనటువంటి ఆహారాన్ని ఎప్పుడైతే మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటాం, ప్రతిదీ కూడా అమ్మ అంటే ఏం సంగతి అని ఆలోచించకుండా అమ్మ 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 అన్నాడు, నన్ను తల్లితో సమానంగా చూశాడు, ఈ విధమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రజోగుణానికి సంబంధించిన ఆహారాన్ని మనం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఆడవారైనా మగవారైనా, ఆడవారిని అని చెప్పట్లేదు, మగవారు కూడా రజోగుణానికి సంబంధించిన ఆహార పదార్థాన్ని తగ్గించుకుంటూ ఉంటే భార్యాభర్త సఖ్యంగా ఉంటారు. ఈ మగవాడు కూడా అత్తగారింటికి వెళ్ళినప్పుడు వాళ్ళతో అనుకువగా కూడా ఉంటారు. చాలా మంది మగవాళ్ళు అత్తగారింటికి వెళ్తే పెద్ద కాలు మీద కాలేసుకొని ఆమె తెస్తుంది అని కావాలంటే ఈ పోకడలు కొంతమందిలో చూస్తూ ఉన్నాం మనం. మనం కూర్చుంటే ఆమె తెస్తే ఎవరి కోసం తెస్తారు వాళ్ళు అనే ఆలోచన, అది కూడా తప్పే. మగవాళ్ళని కూడా మనం అల్లుళ్ళం అయ్యి వాళ్ళే తేవాలి అనేది తప్పది. కాకపోతే మనం చేసే సాయం చేయాలి, వాళ్ళు తెచ్చేస్తారు, వాళ్ళు ఇచ్చే మర్యాదలో ఎటువంటి లోపం రానియరు. కాకపోతే ఆ అహంకారపూరితంగా మనం కూడా ఉండకూడదు, అచ్చంగా ఆడవాళ్ళని అనకూడదు. ఎందుకు ఆడవాళ్ళని ఎక్కువగా చెప్పాల్సి వస్తుంది అంటే పూర్తిగా ఇటువైపు వస్తున్నారు కాబట్టి వీరి గురించి కొంచెం ఎక్కువగా చెప్పాల్సి వస్తుంది, ఇటువైపు ఉంటారు కాబట్టి, అంతే, వేరే ఏం లేదు. ఓకే, అంటే ఇవన్నీ ఏంటి అంటే